మనం బ్రతుకుతున్న చోట ఇటు బంధువుల మధ్యలో గాని, అటు మన రక్త సంబంధికుల మధ్యలో కానీ పేదరికాన్ని అనుభవించే బిడ్డలు మన కళ్ళ ముందు ఎదురవుతారు, తారసపడతారు. దేవుడు నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు, ఎదుటి వాడికి సహాయం చేయగలిగే ఆర్థిక సామర్థ్యత ఇచ్చినప్పుడు, ప్రతి బిడ్డ పేదలకు సహాయం చేసేవాడిగా ఉండాలి. ఎవరు పేదలకు సహాయం చేస్తారో వాడు యెహోవాను ఘనపరిచేటువంటి వాడు. ఎవరు దేవుని ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరచడం ప్రారంభిస్తాడు. బైబిల్లో గేట్ వాచ్మెన్ ఉద్యోగం చేసే ఒక ఆయన తాను బ్రతుకుతున్న దేశంలో తల్లిని తండ్రిని కోల్పోయిన ఒక అనాథ బిడ్డను చారదీసి పెంచి పెళ్లి చేశాడు. ఎప్పుడైతే అమ్మాయిని పెంచి పెళ్లి చేశాడో ఆ తర్వాత ఆ గేట్ వాచ్మెన్ ఆ దేశానికి ప్రధాని అయిపోయాడు. ఏ బిడ్డలైతే పేదలను కనికరిస్తారో వారిని రాగల కాలములో దేవుడు ఘనపరుస్తాడు.